Hello, good morning, second class students. Today's homework is C part in our first lesson. Okay, look at the workbook page 50. Write any 3 human activities that make water dirty. వాటర్ని మురికిగా డర్టీగా చేసే యాక్టివిటీస్ ఏమిటో హ్యూమన్ యాక్టివిటీస్ ఏమిటో ఒక 3 రాయమంటున్నారు. ఓకే, throwing garbage into water bodies. First one, throwing garbage into water bodies. గార్బేజ్ని వాటర్లో వేయడం అనేది, వాటర్ బాడీస్లో వేయడం అనేది ఒక ఫస్ట్ పాయింట్. దానివల్ల ఏమవుతుంది, గార్బేజ్ అంతా అంటే చెత్త చెదారాన్ని వాటర్ బాడీస్లో వేయడం వల్ల వాటర్ అంతా కూడా ఏమవుతుంది, డర్టీగా మారుతుంది. బాతింగ్ యానిమల్స్ ఇన్ వాటర్ బాడీస్. అలాగే యానిమల్స్ని వాటర్ బాడీస్లో బాతింగ్కి వదిలేయడం వల్ల, అంటే యానిమల్స్ వెళ్ళి వాటిలో వాటర్ బాడీస్లో స్నానం చేయడం లేదా వాటిలో మునగడం, వీటి వల్ల కూడా వాటర్ అనేది డర్టీగా మారుతుంది. అలాగే డిశ్చార్జింగ్ వేస్ట్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్ ఇంటూ వాటర్ బాడీస్. ఫ్యాక్టరీస్లో నుండే వేస్ట్ మెటీరియల్ అంతా కూడా ఈ వాటర్ బాడీస్లోకి డిశ్చార్జ్ చేయడం, వదలడం. దీనివల్ల వాటర్ బాడీస్ అనేవి ఎలా అవుతున్నాయి, డర్టీగా మారుతున్నాయి. ఓకే, ఇవన్నీ చేసేది ఎవరి వల్ల జరుగుతుంది అంటే హ్యూమన్స్ వల్ల, హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల. ఓకే, ఇది చక్కగా మీరు పెండింగ్ ఏమైనా పూర్తి చేయండి. అలాగే చూడకుండా వచ్చేదాకా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి స్పెల్లింగ్స్తో జాగ్రత్తగా చూడకుండా రాసి రఫ్ బుక్లో చెక్ చేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ యువర్ టుడేస్ వర్క్. థ్యాంక్ యూ.